ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు సమయంలో వచ్చే చిన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఓదెల జెడ్పీటీసీ గంటా రాములు, పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి పలు సమస్యలను లేవనెత్తారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఎకరానికి 25,000 అందించాలని, ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం ఇప్పటి వరకు రైతులకు అందలేదని రాములు తెలిపారు. ఎదుర్కొంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు మీకు కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తా ఉన్నాం, కానీ మార్పు అయితే రావడం లేదు. తప్పకుండా దీని మీద ఫోకస్ చేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ డిఎంఎన్హెచ్ఓ గారు మీరు చెప్పండి, పిహెచ్సిలు ఉన్నాయి ఇవాళ మండలాలలో. పిహెచ్సిలలో డాక్టర్లు ఎన్ని గంటల వరకు పనిచేయాలి? 9 to 4 ఉండాలి మేడం. మధ్యాహ్నం ఒకటైందంటే తాళాలు వేసి ఉంటాను. మీరు చూడండి, ఎనీ పిహెచ్సి వాళ్ళ వసంత చూడండి, పుట్నూరు చూడండి, ఒకటైతే తాళాలు పెట్టి ఉంటాయి. మొన్న రీసెంట్ గా వేమనూరు గ్రామంలో, పాలకుర్తి మండలం వేమనూరు గ్రామంలో ఉపాధి హామీకి పోయినటువంటి మహిళ పాము కాటుతో చనిపోయింది. అంటే వేమనూరులో పాము పుట్టినప్పుడు పుట్నూరు వసంత నగర్లో ఆగితే ఆ మహిళ బతికేది. పెద్దపల్లి వరకు తీసుకురావడం, మరి అక్కడ సమయానికి అక్కడ అందకపోయేసరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది, 2 చిన్న పిల్లలు. అంటే ఈ రకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆసుపత్రి గోదావరికంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రి మంచిర్యాల జిల్లా కావచ్చు, తర్వాత మంతని కావచ్చు, ఎంతో మంది మహిళలు అక్కడ ప్రసవం కోసము ప్రధాన ఆసుపత్రికి వస్తూ ఉంటారు. మీరు కాబట్టి దీని మీద తప్పకుండా మీరు నిరంతరం కూడా విజిట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగానే ఆ డెలివరీ వార్డుకు పోతే చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఎన్నో చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అమ్మ ఎప్పటి నుంచో వచ్చింది, మా నంబర్ ఇంకా రాలేదు, 2 రోజుల నుంచి, ఒక 10 రోజుల నుంచి అసలు మూమెంట్ అన్నట్టే కనిపిస్తలేదు అని, ఒకటే లారీ తిరుగుతుంది అని. కాంట్రాక్టర్స్ లారీస్ తోటి ఇబ్బంది ఉంటుంది. ఉన్న లారీస్ పోయి ఒక రోజు కాదు 2 రోజులు ఈ మధ్య దించుకోకుండా చేస్తున్నారు. మిల్లర్స్ ది ఇష్యూ ఉంది. ఫార్మర్స్ అంటారా, మాయిశ్చర్ తక్కువ ఉంది, ఓకే, కానీ క్లీనింగ్ ఎవరు చేయట్లేదు. ముందు అన్న లాస్ట్ సీజన్ క్లీన్ చేస్తుండే, ఇప్పుడు అందరికందరూ పోయి మంచిగా ఎట్లున్నా సరే ధాన్యం గింజ కొంటాము అనేటప్పటికి చాలా మంది క్లీన్ చేస్తలేరు. క్లీన్ చేసినోనికి క్లీన్ చేయనోనికి ఒకటే ఇది అనేటప్పటికి మంచిగా క్లీన్ చేసేటోడు కూడా ఆపేసాడు. అవునా కాదా? ప్రైమరీ ద్వారా ప్రైమరీ స్కూల్స్ లో క్లాసెస్ లో కోవిడ్ తర్వాత కొంత పిల్లల్లో వెనుకబడిపోవడం ఉండడాన్ని గుర్తుంచుకొని పాఠశాలలో మనం దీన్ని అమలు చేశాము. దాంట్లో దాదాపు 14 ఎమ్మెల్యే మండల నోడల్ ఆఫీసర్స్, 36 మంది క్లస్టర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు 99.5లో అప్డేట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకు దాదాపు 62% ఇంప్రూవ్మెంట్ అనేది ప్రైమరీ లెవెల్లో జరిగిందని చెప్పవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే లాస్ట్